ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రెండో మ్యాచ్లో పరుగుల వరద పారింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో యూపీ వారియర్స్ పై గుజరాత్ జైంట్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ చివరి వరకు పోరాడి 8 వికెట్లు కోల్పోయి 197 పరుగుల వద్ద ఆగిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గుజరాత్ జైంట్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే యూపీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. గుజరాత్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ కేవలం 41 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి జట్టును ముందుంచి నడిపించారు. అనుష్క శర్మ అరంగేట్రం మ్యాచ్లోనే 30 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసి ఆశ్చర్యపరిచింది. సోఫీ డివైన్ మెరుపు ఆరంభాన్నిస్తూ 20 బంతుల్లోనే 38 పరుగులు జోడించారు. చివరిలో జార్జియా వేర్హామ్, భారతి ఫుల్మాలి వేగంగా ఆడడంతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటింది. యూపీ బౌలర్స్లో సోఫీ ఎక్లెస్టోన్ 2, శిఖా పాండే, డాటిన్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ కు ఓపెనర్ ఫోబ్ లిచ్ ఫీల్డ్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆశలు రేకెత్తించారు. లిచ్ ఫీల్డ్ కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో 78 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ మెగ్లానింగ్, శ్వేతా షరావత్ ఆశాశోభన రాణించినప్పటికీ గుజరాత్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయారు. గుజరాత్ బౌలర్లలో జార్జియా వేర్హామ్, సోఫీ డివైన్, రేణుకా సింగ్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీశారు.